సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ పిల్లాపాపలతో చాలా సంతోషంగా ఉన్న సమయంలో కాకినాడ రౌతులపూడి అనే ప్రాంతంలో ఒక్కసారిగా ఒక పెను ప్రమాదం చోటు చేసుకొని తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. సార్లకం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ మంటలు చెలరేగడంతో 38 ఇళ్లు దగ్ధమయ్యాయి. అయితే ఫైర్ సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆ సార్లకం గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు, తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇల్లు కోల్పోయి నిరాశ్రయులయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. పండగ పూట అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పిల్లా పాపలు ఇళ్ల ముందు ముగ్గులు వేసుకుంటూ, దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో చదువుకుంటున్నటువంటి పిల్లలు అందరూ వచ్చి బంధువులతో చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇదిగో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. మీరు స్క్రీన్లో చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో. 38 ఇళ్ళు వరుసగా కాలిపోయి ఆ ప్రాంతం అంతా చూడడానికి చాలా భయంకరంగా మారిపోయింది. మొత్తం మీరు చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఫైర్ ఇంజిన్స్ మంటల్ని అదుపు చేశాయి. పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీగా ఆస్తి నష్టం జరిగిపోయింది. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో సామాను కానీ విలువైన వస్తువులు అన్నీ పూర్తిగా కాలిపోయి పండగ పూట అందరూ సంతోషంగా ఉండే సమయంలో తాము మాత్రం రోడ్డున పడ్డామంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్ మీరు చూడొచ్చు. ఆ మంటలు మండుతున్న సమయంలో అదిగో ఆ ఫోటో చూడండి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసి పడుతుంటే ఆ ఇళ్లన్నీ కూడా అగ్నికి ఆహుతవుతుంటే చేష్టలుడికి చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ మిగిలిందంతా చివరికి బూడిద మాత్రమే. అంతా బూడిద. వాళ్ళ గుండెల్లో చెప్పలేనంత విషాదం, కళ్ళ వెంట ధారలుగా కారుతున్నటువంటి నీళ్లతో కన్నీటితో ఏం మాట్లాడలేక వాళ్ళందరూ చాలా తీవ్రమైనటువంటి బాధలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక భయంకరమైనటువంటి ఆ రాకాసి మంటల్ని చూసి ఏమీ చేయలేక చివరికి పిల్లల్ని ఎత్తుకొని అక్కడి నుంచి పరుగులు తీశారు వాళ్ళంతా కూడా. పిల్లల్ని, వయసు అయిపోయిన వాళ్ళని ముందు కాపాడుకున్నారు. కనీసం ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు సమాచారం ఏమీ అందలేదు మనకి. కానీ ఇట్స్ వెరీ క్లియర్, చాలా ఆస్తి నష్టం అయితే సంభవించింది. పండగ పూట ఇలాంటి ఒక దారుణం ఖచ్చితంగా ఎవరికి రాకూడదు. ఒకసారి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా? మరి అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ ఎవరైనా వచ్చారా? వాళ్ళని ఆదుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? అసలు ఇదంతా ఎలా జరిగింది ప్రకాష్? చేస్తున్నందు ఏదైతే కాకినాడ జిల్లా ఈ యొక్క పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రౌతులపూడి మండలంలో ఈ యొక్క శ్రీలంక గ్రామంలో అయితే ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించిందని చెప్పాలి. అలాగే సంక్రాంతి వేళ పండుగ వేళ అయితే ఈ యొక్క కుటుంబాల్లో మొత్తం అందరిని కూడా ఆవేదనలో నెట్టిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే అక్కడ పక్కన మరి కొన్ని గంటల్లో ఈ యొక్క సంక్రాంతి వేడుక పక్కన అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి మొత్తం అందరూ కూడా ఆ పట్టణ పల్లెకు ఇప్పటికే వాళ్ళ బంధువులు మొత్తం అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో 38 వరకు కూడా ఇల్లు అయితే దగ్ధమైనట్టు కూడా తెలుసుకొస్తుంది. మొత్తం వాళ్ళంతా కూడా కట్టు బట్టలతో ఒక్కసారి ఈ సంక్రాంతి వేళ ఈ విధంగా ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించడంతో మొత్తం అందరూ కూడా రోడ్డు పడినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిలిండర్ ఒక్కసారి లీక్ అవడంతో పాటు అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా పేలుడైతే సంభవించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు స్థానికులు. ఒటావుటిన అక్కడికైతే అగ్నిమాపక సిబ్బంది ఒక్కసారిగా చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ కూడా ఒక అగ్నికి ఆహుదయ్యాయి. సుమారుగా అక్కడ ఉన్నటువంటి 30కి పైగా అయితే ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుసుకొస్తుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని అగ్నిమాపక ఎవరైతే ఉన్నారో అధికారులు అయితే వాటిని ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అక్కడ మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ కూడా రోధిస్తూ ఆ కట్టుబట్టలతో రోడ్డున పడి సంక్రాంతి వేళ ఈ విధంగా మొత్తం అందరూ కూడా శోక సందర్భంగా మొత్తం అందరూ కూడా అక్కడ బాధపడుతున్నటువంటి దృశ్యాలు అయితే అందరిని కూడా కలిసివేస్తుంది. అక్కడ ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఉన్నారో రెవెన్యూ అధికారులు అక్కడ చేరుకున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా అక్కడికి తెలుసుకొస్తుంది. వాళ్ళకి సహాయక చర్యలు అందించాలంటూ
కోరారు. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోయింది. మొత్తం ఏమీ కూడా మిగలలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఆదుకునేందుకు కూడా సహాయక చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి చూడొచ్చు అంటే దీనిపై ఇంకా ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అర్పుతున్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు అందరూ కూడా భయంతో పరుగులు తీసినటువంటి ఘటన అయితే అక్కడ ప్రధానంగా చూడాలని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా భారీ శబ్దం రావడమే కాకుండా చూస్తూ ఉండగానే ఆ యొక్క ఇల్లులన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి యొక్క పక్కన మొత్తం గాలి తోడవడంతోనే ఒక నిప్పురవలు ఒకదాని నుంచి ఒకటికి వేగంగా అంటుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఎవరో కూడా దాన్ని కంట్రోల్ అక్కడ అగ్నిమాపక ఏదైతే వాహనం వచ్చే లోపలనే పూర్తిగా అవన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. నందు ప్రస్తుతం చూడాలి ఇంకా అప్పుడైతే ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అది ఇప్పుడు కొద్దిసేపట్లో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వరపుల సత్యబాబు కూడా అక్కడ చేరుకోబోతున్నారు. సహాయక చర్యలు అయితే చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. నందు మొత్తం ఎంతమంది మీద ఈ ఎఫెక్ట్ ఉండుండొచ్చు, ఎంతమంది ఇప్పుడు నిరాశ్రయులు అయ్యారు, మరి వాళ్ళని ఆదుకోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయి? ఇంకా అధికారులు అక్కడికి చేరుకోలేదంటున్నారు కదా, సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలని అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో? పండగ